హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా వ్లాగ్స్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. 11th డే ఆఫ్ హనుమాన్ సంకల్పం అండి. ఈ రోజుతో హనుమాన్ సంకల్పం 11 days అయితే పూర్తయిపోయాయి. అండ్ నేను 9th డే 10th డే అయితే పెట్టలేదు. నార్మల్గా జనరల్గా రోజు చూపించేదే కదా అని ఈరోజు అయితే 11th డే అయితే చూపిస్తున్నానండి. ఈరోజు అయితే స్వామివారికి 11 times హనుమాన్ చాలీసా చదువుకున్నాను, అలాగే బజరంగ బాన్ చదువుకున్నానండి. హనుమాన్ చాలీసా అయిపోయాక ఈరోజు ప్రసాదాలు వచ్చేసి స్వామివారికి ఇష్టమైన వడలు నాకు చూపిస్తున్నాను చూడండి. స్వామివారికి ఇష్టమైన వడలు 11 వడలు అయితే పెట్టుకున్నాను. అండ్ దాని పక్కన వచ్చేసి సలివిడి కాయలు అంటారు కదా, అప్పాలంటే ఇష్టం కదా, అప్పాల పిండితోని ఈ సలివిడి కాయలు కూడా చేస్తారు. ఇవి కూడా 11 చేసుకున్నానండి. అండ్ అలాగే దాని పక్కన వచ్చేసి స్వామి చూసారు ఎంత అందంగా ఉన్నారో మల్లెపూలలో. అండ్ ఇలాగే 11 అప్పాలు అయితే చేసుకున్నాను. తర్వాత వడపప్పు పానకం యాజ్ యూజువల్. అండ్ నార్మల్గా ప్రసాదాలు పళ్ళు పెడతాం కదా, అలాగే అంటుపళ్ళు పెట్టేశానండి. ఈరోజు 11th డే అయితే ఇలా చాలా మంచిగా జరిగింది. అండ్ ఏ ఆటంకము రాకుండా సక్రమంగా జరగాలని స్వామిని కోరుకున్నానండి. అలాగే స్వామి చక్కగా ఏ ఆటంకము లేకుండా, అలాగే 3:30కి లేచిన విసుగు లేకుండా స్వామికి పూజ అయితే సక్రమంగా జరిగిపోయిందండి. అసలు అనుకునేదాన్ని నేను ఈ పూజ స్టార్ట్ చేసే ముందు 3:30కి లేచి నేను అన్నీ చేయగలనా, స్వామికి వెళ్తూ రాకుండా పూజ చేసుకోవాలంటున్నారు, అవుతుందా అనుకుంటే ఆ స్వామి మహిమ అండి. నిజంగా ఆయన మహిమ లేనిది, ఆయన ఆజ్ఞ లేనిది ఏది అవ్వదంటారు కదా. అలాగే 3:30కి లేచి అసలు కొంచెం కూడా 3:30కి లేగాల, కాసేపు 5 నిమిషాలు పడుకుందాము అన్నది కూడా లేకుండా జస్ట్ అలారం 3:30కి కొట్టిన వెంటనే టప్మని లేచి కూర్చునేదాన్ని, ఆ స్వామి పిలిచినట్టు లేచి కూర్చొని స్వామికి అన్ని కార్యక్రమాలను పూజ చేసుకొని స్వామికి హాయిగా పూజ చేసుకునేదాన్ని. ఈ రోజుతోటి స్వామి